నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీడియాపై నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా టి సుండుపల్లిలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిపోర్టర్పై దాడి చేసిన మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని టీజేఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ మండిపడ్డారు. మోహన్ బాబు వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై కఠినమైన శిక్ష, మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు సిగ్గో జర్నలిస్టుపై దాడి, జర్నలిస్టుల ఐక్యత. మోహన్ బాబుపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు. డౌన్ డౌన్ మోహన్ బాబు. పత్రికా స్వేచ్ఛను మీడియాపై నిన్న మోహన్ బాబు TV9 జర్నలిస్ట్ పైన, ఇటు TV5 జర్నలిస్టుల పైన కూడా మోహన్ బాబు దాడి చేయడం చాలా హేయనీయం. దాడి చేయడమే కాకుండా దాన్ని ఈ గతంలో నిన్న మన్నట్టు కూడా కాలేజ్ దగ్గర కూడా జర్నలిస్టులపై దాడి చేశారు. మీడియాపై జరుగుతున్న దాడులకు నిరసనగా సినీ యాక్టర్ మోహన్ బాబు చర్యలను నిరసిస్తూ తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన. గురువారం ఉదయం కడప ప్రెస్ క్లబ్ నుండి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం కడప నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. తప్పకుండా చర్చిస్తాం. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్మాతగా, యాక్టర్గా అన్ని విధాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా విద్యా సంస్థలు ఏర్పాటు, మీడియాకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలపై. స్వయానా మోహన్ బాబు కుటుంబంలో సభ్యులే వీధుల్లోకి వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు. మరి జరుగుతున్నటువంటి పరిణామాలను ఎక్కడైనా సరే వీధుల్లోకి వచ్చి మీడియాను పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఈ ఆస్తుల్లో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మోహన్ బాబు, మోహన్ బాబు, సమాజంలో పలుకుబడినటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ సినీ నిర్మాత. ముందు అతని మీద హత్య ప్రయత్నం చేశాడనేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు TV9 ప్రతినిధి దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా
ఎక్కడ మాఫియా జరిగినా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సుమారు నెల రోజుల నుంచి అమ్మవారిని నిలిపి దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి గత రాత్రి జాతర నిర్వహించారు. ఈ యొక్క జాతరను చూసేందుకు చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి పోటెత్తిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించి అమ్మవారిని ఊరంతా తిప్పి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మాకు పే స్కేల్ ఇవ్వాలని, మా ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగు నింపాలని,
14 సంవత్సరాలుగా మేము మోసపోతూనే ఉన్నామని, ప్రతి ఒక్కరూ వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, మమ్మల్ని మరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజున ఎస్ఎస్సి ఉద్యోగులందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలని జీతాలతో మేము ఉద్యోగం చేస్తున్నాము. దాదాపుగా 19 సంవత్సరాల నుంచి మేము వెట్టి చాకిరీ చేస్తున్నట్టుగానే ఉంది. మా యొక్క ఉద్యోగాలకు ఎటువంటి భద్రత కూడా లేదు. చాలని ఈ ధరల పెరుగుదలకి ఈ జీతం అనేది సరిపోవడం లేదు. అంతేకాకుండా గత కాలంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చినారు. మహిళా మండలికి ఈ ఉద్యోగం నేను పదవిలోకి వచ్చిన తర్వాతనే మీ సమస్యని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. వారు ఇచ్చిన మాటని త్వరలోనే నిలబెట్టుకుంటారని మా యొక్క కోరిక, ఆశయాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నాము. అంతేకాకుండా మాకు ఈ పే స్కేల్ అనేది త్వరలో అమలుపరచాలి, దాంతోపాటు రెగ్యులరైజ్ చేయాలని మా అందరి యొక్క ఆశ. దాన్ని త్వరలోనే నెరవేర్చాలని మా అందరి యొక్క కోరిక. ఈరోజు మేము నిర్వహిస్తున్న ఈ సమయం 3వ రోజు చేరిందండి. మేము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రెగ్యులరైజ్ కావాలి. అందాక మాకు పే స్కేల్ ఇచ్చినా మేమందరము అంగీకరించిన తర్వాతనే ఈ యొక్క సమ్మె అనేది నిర్వహిస్తాము. 19 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో అందరం చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నామండి. చాలా పనిచేస్తున్నాము. మండల వైజ్గా ఒక్కొక్క స్కూల్స్ ఉంటాయి, కేజీబీ, డాటా ఎంట్రీ ఆపరేటర్, చాలా రకాల ఉద్యోగులలో పనిచేస్తున్నామండి. మాకు గుర్తింపు లేనటువంటి శాలరీస్ ఉన్నాయి. మా శాలరీస్తోని మా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారము మా యొక్క కష్టాలను గుర్తించి అతి త్వరలోనే మాకు ప్రకటించాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. మా యొక్క డిమాండ్స్ న్యాయమైనయండి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత 19 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో చాలా జీతాలు దగ్గరకు వచ్చాము. మాకు ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మా వయసు కూడా దాటిపోయింది. మాకు మాకు ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ మాకు ఎందులో వెయిటేజ్ కూడా లేదు. ఏ ఉద్యోగం రాని పరిస్థితుల్లో ఉన్నాము. జీతం చాలా పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు తప్పకుండా బేసిక్గా ప్రకటించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. సికింద్రాబాద్లోని తాడ్బండ్లో ఎల్జీ వ్యాపార ఆవిష్కరణలో భాగంగా నూతనంగా లైఫ్ టెక్నాలజీస్ పేరుతో టీవీలు, డిస్ప్లేల షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్జీ సంస్థల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమేందు సిన్హా హాజరై ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఈ షోరూం ప్రారంభించినట్లు, ఇందులో 110 ఇంచుల డిస్ప్లేలతో పాటు వివిధ రకాల స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టీవీ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నూతన ఆవిష్కరణలను తీసుకురావడంలో ఎల్జీ విజయవంతమైందని అన్నారు. నూతనంగా మార్కెట్లోకి వచ్చిన ఎల్జీ స్క్రీన్లను కార్యాలయాలు, పాఠశాలల్లో, కార్పొరేట్ సమావేశాలు, వివాహాది కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. ఎల్జీ ఉత్పత్తుల్లో నాణ్యమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టీవీలను, స్క్రీన్లను ప్రజలకు అనువైన ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. Ready? One more. Smile. Okay, nice.
श्रीगन्धामृपयामिलङ्करणार्थं पशुपो कुङ्कुमादिपर्वतज्ञामृपयामि आयने देवरायने दुर्वारोहं दुष्णे पदाष्टपदरेकान्तरसप्रहाजिमे तस्य हरे ओम वन्दे राजा वरुणो सर 1 सेकंड सर प्लीज ध्यान देखो सब लोग थैंक यू कुछ मिनट श्रीनिवासाय मंगलम साक्षात् श्रीवक्षवक्षसे क्षेमंकराय प्रदेशाय श्रीलिंगेशाय मंगलम आनंद कर्पूर दिव्य मंगलराजन्द्रयामे एकदा ब्रह्मणोपहरते एकत्र यजमानाय स्तेजो दधाते हरे ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके सर ध्यान दे వన్ వస్తుంది డీపీలో పెట్టుకొని మంచిర్యాల జిల్లా లక్షెటిపేట గురునానక్ గార్డెన్స్ లో డ్రాగన్ స్క్వాడ్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో గత ఆదివారం నిర్వహించిన 4వ స్టేట్ లెవెల్ కుంఫు కరాటే ఛాంపియన్షిప్ లో కరీంనగర్ జిల్లా సీతారాంపూర్లో గల ఎస్పీఎస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి గంపల దేవాంశ్ పాల్గొని మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ఈ రోజు పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఎస్పీఎస్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, క్లాస్ టీచర్ గంగా భవానీ దేవాంశ్ను అభినందించారు.
from our school on 8th day of December from HLS the Devanshi has participated in the Dragons World Karate Academy. He has got a gold medal from our SPSC. We are very happy and very glad to appreciate him, and he is the best student of our school. He used to read all the subjects in a good manner. We are very appreciated, and we are giving day by day. He used to get so many medals like this from this Dragons World Academy. The Chief Executive Officer of the Karate, or the Shekhar Master, we are very thankful to take care, and he has got a good medal. తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసే నైతికత లేదని, ప్రజలు భవిష్యత్తులో భాజపాకు అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని భాజపా నాయకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సికింద్రాబాద్ భాజపా నాయకుడు సారంగపాణి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు 66 మోసాలు పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి రావడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని, అతి తక్కువ కాలంలో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర కీలకమని, ఆమె చేసిన పోరాటమే తెలంగాణ ఫలితమని అన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీ బోధించుకోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసేటటువంటి అలవాటు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ఒక పరిపాలన కోసం కాదు, అవినీతి కోసం వాళ్ళు అధికారులు వస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తారు. అన్నాడు పార్సుగుట్టను అది పల్లపల్లి మాటలు చెప్పి దత్తత తీసుకున్న గ్రామాలను కూడా మోసం. పెద్ద నిద్రావస్థలో ఉండే మన పద్మారావు గారు ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గంలో గెలిచిన 1 year ఎక్కడ కూడా తిరగలే, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలే. డ్రైనేజ్, వాటర్ లైన్, స్ట్రీట్ లైట్, రేషన్ కార్డు సమస్యలను కూడా ఉన్నారు. సికింద్రాబాద్లోనే ముత్యాలమ్మ గుడిని మనం చూసినాం. ఆ ముత్యాలమ్మ గుడికి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రజలు దాన్ని మనం ఖండిస్తే ఆ ఒక సికింద్రాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద, సికింద్రాబాద్లో ఉన్నటువంటి హిందువుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఒకసారి ఈ మజ్లిస్ పార్టీ ఒక కొనసాగుల్లో నడుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఒక మజ్లిస్ పార్టీ యొక్క కొనసాగుల్లో నడిచింది. ఈ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్ పార్టీ కొనసాగులు నడుస్తుంది. కాబట్టి ఆ ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసిన వాళ్ళని ఇంతవరకు ఏం చేయలేదు, కానీ దానికి వ్యతిరేకించిన వాళ్ళని మాత్రం జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా వారెంట్ మీద వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సుబ్బరాజులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి చేసి గాయపరచడం హేయమైన చర్య అని, మీడియాపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
దాడి జరిగి ఎన్ని రోజులు గడుస్తున్నా మోహన్ బాబు క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. జర్నలిస్ట్ మీద దాడులు ఖండించాలి. ప్రత్యేక చట్టం కల్పించాలి. ఫోటో దూరం పెట్టి దిగరా. నశించాలి 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 నశించాలి. మేము తెలియజేయగా సినీ నటుడు మోహన్ బాబు TV9 విలేకరుపై దాడి చేశాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ముందు జరగకుండా ఉండాలంటే మోహన్ బాబుపై కఠినమైన శిక్షలు ఆమోదించి దాన్ని కఠినంగా శిక్షించాలని, వెంటనే అరెస్ట్ చేయాలని ఆ విలేకరికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని వారికి ఆలమూరు బండ్ల ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. మధురపూడి నుండి ఢిల్లీకి విమాన సర్వీస్ ప్రారంభం. కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బతులా మధురపూడి విమానాశ్రయం నుంచి మొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ దాకా చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్ తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే
వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నం, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచి నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో నూతనంగా ఏర్పడిన రాజ్ కమల్ స్వీట్ మిఠాయివాలా బేకరీ చాట్ బండార్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. అనంతరం రాజ్ కమల్ మిఠాయి యాజమాన్యం రామేశ్వరరాల్, అమర్ చందు, రామ్ కిషోర్, దినేష్, దుర్గా వారికి శాల్వాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణలోని 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు. తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు మరియు మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించిన పిదప ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ భూలోనేశ్వర్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి మరియు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ నిర్మించాలి అని అన్నారు. అందరూ ఒకసారి నిలబడి నినాదాలు ఇస్తే ఒకసారి మన మీడియా వాళ్ళు కవర్ చేసుకెళ్ళిపోవచ్చు. ఈ విద్యను ప్రతి ఒక్క పేదలకు, ప్రతి ఒక్క ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ చదువుకుంటాడో మన పేద విద్యార్థులు కూడా అక్కడే చదువుకోవాలా. అదే సామాజిక న్యాయం. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? సమానత్వాన్ని పెంచాలని చెప్పింది ప్రభుత్వం. మరి రాజ్యాన్ని పరిపాలించడం అసలు సమానత్వం ఎక్కడ చూస్తా ఉన్నది? ఉన్నోడికి ఒక తీరుగా, లేనోడికి ఒక తీరుగా ఈ రాజ్యం పరిపాలిస్తున్నది. మరి లేని వాళ్ళు చచ్చిపోవాలా? మరి ఈ ప్రభుత్వం మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలా. అలాగే ఉపాధి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది
నిరుపేదలు నిరుద్యోగులై తిరుగుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మరి కనీసం ప్రభుత్వము లోన్లు ఇచ్చి లేదంటే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించినట్టయితే ఈరోజు నిరుద్యోగం అనేది కొంచెం తగ్గుతూ ఉండే, ప్రతి ఒక్కరు కుటుంబం బాగుపడుతూ ఉండే. అది లేదు. అలాగే భూమి ఇల్లు సామాన్యులకు భూమి అనేది ఒక ఆత్మగౌరవమైన విషయం. మరి భూమి లేని దాదాపు సగం మందికి భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి సాగునీటితో సహా ఒక ఎకరాన్ని భూమిని పంచినట్లయితే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఇవి ఇవ్వకుండా ప్రభుత్వం కాని పథకాలు పిచ్చి పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామం నుండి మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించారు. ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో విలీనం చేయవద్దంటూ నిరసన తెలిపి రోడ్డుపై బైఠాయించారు. ఎండోమెంట్ అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు గోబ్యాక్ ఎండోమెంట్ గోబ్యాక్, మా ఊరి ఎల్లమ్మ మాకే సొంతం అంటూ నినాదాలు చేశారు. దీనితో జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆర్డీఓ వచ్చి ఆలయాన్ని ఎండోమెంట్లో కలపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీ పేరు నువ్వు ఐడి కార్డ్ వేసుకో కానీ కాదా నువ్వు అందరికంటే పేరు నాకు తెలిసండి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ కమిటీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రిలే నిరాహార దీక్షలు 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తమ గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని ఎన్నో ఆశలతోటి సర్పంచ్గా పోటీ చేశామని, ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి గ్రామాల్లో పనిచేశామని, కరోనా లాంటి కష్ట సమయంలో కూడా మేము ప్రజలకు మా సేవలు అందించామని, మా బిల్లులు ఆపడం న్యాయం కాదని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇస్లాంపురం సర్పంచ్ అండి. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఎన్నో ఆశలతోని ఎంతో అభివృద్ధి చేయాలి, గ్రామానికి సేవ చేయాలన్న ఆశలతో సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇట్టి ఆశలతో కరోనా టైంలో కూడా ఎన్నో సేవలు చేసి కరోనా టైంలో జనానికి శానిటేషన్ విషయంలో కానీ వాళ్ళ పిల్లలు రాకుండా మేము అనేక రకాలుగా వాళ్ళకు సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మాకు సాధనైనంతగా ప్రభుత్వం ఎన్నో ఒత్తిళ్లు అధికారులతో ఒత్తిడి చేసి పనులు చేయించిన క్రమంలో ఏర్పడ్డ మా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇట్టి క్రమంలో శాంతియుతంగా ఎన్నో రోజులు మంత్రులకు ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పర్యటనలో కానీ వెమ్లవాడ పర్యటనలో కానీ శాంతియుతంగా రెఫరెండం ఇద్దామని అభ్యర్థించినా కానీ ముఖ్యమంత్రి గారు కరుణించలేదు. మమ్మల్ని శాంతియుతంగా చేసే నిరసనను వీళ్ళతో చేత కాదు అన్న క్రమంలో ప్రభుత్వం చూస్తున్నట్టుంది. ఈ రిలే నిరాదీక్ష శనివారం రోజు వరకు మేము చేయాలనుకున్నాం. దీని తర్వాత ప్రభుత్వం స్పందించి ఈ శీతాకాల సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ప్రకటన చేయాలి. మాకు అనుగుణంగా ఈ పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని ప్రకటన చేయాలి. చెయ్యని పక్షంలో దీన్ని తీవ్రతరం చేసి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లాగైతే లేవనెత్తినామో కరీంనగర్ గడ్డ నుంచే ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపినామో ఈ సర్పంచ్ల ఉద్యమాన్ని కూడా తట్టి లేపుతామని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రకటన వెలువడాలని కోరుకుంటున్నాం. కోరుకునే పక్షంలో తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అల్వాల్ సిటిజన్స్ కాలనీ నూతనంగా ప్రారంభించిన కేసడి సెలూన్కు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, సెలూన్ ఇన్ఛార్జ్ హరీష్, రాజేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న నమస్తే. అన్న మా ముగ్గురు ఫోటో ఒక్క నిమిషం. మేమే చేసుకుంటాం. అందరికీ నమస్తే అండి. కేసడి సెలూన్ ప్రొపరేటర్స్ మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ అల్వాల్లో మేము లగ్జరియస్ సెలూన్ కూడా ఓపెన్ చేసాము. ఇది అందరికి మనకి మిడిల్ క్లాస్ నుండి హై క్లాస్ వాళ్ళకు అందరికి అనుకూలంగా ఇక్కడ కంప్లీట్ గా ఏర్పాటు చేయమని మీరు అందరు చూడొచ్చు. ఇంటీరియర్ అనేది మనకి మేల్స్ కి సపరేట్ గా ఫీమేల్స్ సపరేట్ గా కంప్లీట్ గా మన పార్టీషన్ ఉంటుంది. అండ్ ఫీమేల్స్ అన్నది ప్రైవసీ అనేది ఇంకా కంట్రోల్ గా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మేము ఇక్కడ
చాలా మటుకు వేరే సెల్స్ రివ్యూస్ తీసుకున్నాము, మేము వేరే కస్టమర్ రివ్యూస్ తీసుకున్నాము. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ దగ్గర కానీ హెయిర్ లాస్ కానివ్వండి, హెయిర్ మధ్యలో బ్రేక్ అవ్వడం కానీ అలాంటి ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి మనకి ఫేస్ కూడా ముడతలు పడడం అలాంటి అని కొంచెం వస్తువులు ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది పబ్లిక్ కి. సో ఆ బ్యూటీ మనం ఏంటంటే ఇక్కడ చాలా కేర్ తీసుకుంటాము. సో మేము యూజ్ చేసే కాస్మెటిక్స్ కానివ్వండి అవన్నీ కూడా మంచి స్టాండర్డ్ కాస్మెటిక్స్ ఉన్నాయి, మంచి ప్రీమియం. ఇవన్నీ కూడా 18 years to 20 years మార్కెట్ లో వాడే కాస్మెటిక్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం మేము. సో ఇక్కడ కంప్లీట్ హెయిర్ సంబంధించి కానీ, స్కిన్ సంబంధించి కానీ, ఐబ్రోస్ కానీ, లేదా కంప్లీట్ మేకప్ అన్ని సర్వీసెస్ ఇక్కడ ఉంటుంది. ఇంక్లూడింగ్ బాడీలో కూడా మీకు ఎక్కడ ఉంటే కూడా బాడీ మసాజ్ కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది.